మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వాళ్ళ నేడు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయాలతో భక్తుల రద్దీతో కిటకిలాడుతున్నాయి. ప్రస్తుతం అంటే ఏకాదశి అంటే ఏంటిది, ముక్కోటి ఏకాదశి ఏంటిది, వైకుంఠ ఏకాదశి ఏంటిది అని కూడా భక్తులు అంటే ఉదయం నుంచి కూడా తమ బారులు తీరి అన్ని అంటే వైష్ణవ ఆలయాల్లో, ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచి ఎక్కువ నుంచి కోరుతున్నారు. అంటే ముక్కోటి ఏకాదశి రోజు అంటే ప్రత్యేక పూజ చేస్తే కోరిక నెరవేరుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం అవుతుంది. అంటే ముఖ్యంగా ఆ సూర్యుడు ఉత్తరాయణ నుంచి అతను ధనుర్మాసం నుంచి తను దిశ మార్చుకునే దాన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి దాన్ని నామకరణం చేస్తాను. అంటే ముఖ్యంగా సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయని చెప్తాను. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి ఉత్తమమైన చెప్పేసి కూడా పండుగ పురాణాలు చెప్తే పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. అయితే ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తరాధార దర్శనం చేసుకుంటే మహాభాగ్యం కలుగుతుంది, మన కోరికలు కోరుతుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం అవుతుంది. కానీ అది ఎంత పక్క పెడితే మాత్రం మన మహబూబాబాద్ జిల్లా తాళపుసిపల్లి గ్రామంలో మాత్రం 360 రోజులు కూడా స్వయంగా వచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 360 రోజులు ఉత్తరాధార దర్శనం ఇస్తాడు మన అన్నటువంటి వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. మరి ఎందుకు వచ్చింది ఇదా అని చెప్పేసి అయ్యగారిని అడిగే ప్రయత్నం చేద్దాం మనం. నమస్కారం. అంటే ఉత్తర దర్శనం అనేది ముక్కోటి ఏకాదశి చేసుకుంటారు. కాకపోతే ఈ పూసపల్లిలో 360 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర దర్శనం చేస్తుంటాయి. ప్రత్యేకత ఆలయ ప్రత్యేకత యాక్చువల్లీ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయము 13వ శతాబ్దం దేవాలయము. 8వ సంవత్సరాల కింద నుంచి దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారు. ఇక్కడ వేట కోసం వచ్చి స్వామివారు స్వయంగా వెలిసారు. ఇక్కడ యాక్చువల్గా ఎవరి పెళ్లి కాని వాళ్ళే కానీ, సంతానం లేని వాళ్ళే కానీ, వీసా సంబంధించిన వాళ్ళు కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళు ఎవరి కోరికలు కొట్టినారో నెరవేరుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి నుంచి ఉగాది వరకు జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శివరాత్రి నుంచి ఉగాది వరకు 4 వారాలు, ఒకసారి ఒక సంవత్సరం 4 వారాలు వస్తుంది, ఒక సంవత్సరం 5 వారాలు వస్తుంది. ప్రత్యేక కార్యక్రమాలు, జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఈయన వేట వెంకటేశ్వర స్వామి కూడా అంటారు. ఎందుకంటే స్వామివారు వేట కోసం వచ్చి వెలిసారు కాబట్టి ఇక్కడ యాక్చువల్ కోళ్ళు మేకలు కోసుకుంటారు. ఎక్కడ కోసుకుంటారు? కింద కోసుకుంటారు, పైన కోసుకోరు. అందరూ ఏమంటారు, వెంకటేశ్వర స్వామికి కోళ్ళు మేకలు కొయ్యరు కదా అని అడుగుతారు. కానీ పైన కోళ్ళు మేకలని పైన ఎవరు కొయ్యారండి, కింద మాత్రమే కోస్తారు. కింద వంటకు వచ్చినప్పుడు ఎవరైనా కోసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది మాకు సంబంధించిన దేవాలయానికి సంబంధించిన విషయం కాదు. వేడి కోసం వచ్చినప్పుడు అసలు భోజనాలకు వస్తారు కదా, వచ్చినప్పుడు కోసుకుంటారు, తింటే ముగ్గురు వాళ్ళ కోరిక నిలబెట్టాలని చెప్పి స్వామివారికి కొని తీర్చుకొని కోసుకుంటారు. అది ఈ స్వామికి ప్రాముఖ్యతనే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దేవతా సర్పం ఉంది. ఈ సర్పం యాక్చువల్గా డైలీ ఎంత తలుపులు పెట్టినా చేసినా కూడా లోపలికి వెళ్తుంటుంది, బయటికి వస్తుంది. విగ్రహం కూడా అంటే ఉత్తర వైపు దర్శనం చూసుకుంటే విజువల్స్ చూసుకోవచ్చు ఒకసారి చూడండి. ఆ విగ్రహం కూడా మనకి ఉత్తర ద్వారం వైపుపై మొత్తం దర్శనం చేసుకుంటూ ఉంటుంది. భక్తులకి ఆ విధంగా దర్శనం ఉంటుంది. మనం వేరే చూసుకోవచ్చు. అంటే తూర్పు వైపు వేరే దేవాలయాలకు వచ్చేది ఉంటే మీకు ఉత్తర దర్శనం ఇయర్లీ వన్స్ ఉంటుంది, ముక్కోటి ఏకాదశి మాత్రమే ఉంటుంది. కానీ యాక్చువల్గా ఉత్తరంలో వెళ్తారు కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రతిసారి ముక్కోటి ఏకాదశి అవుతుంది. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఉత్తర దర్శనంలో ఉంటుంది, స్వామి గారి అనుగ్రహం ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నాడు మహిళలు ఏ విధంగా ఆరాధించుకోవచ్చు? యాక్చువల్గా ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం యాక్చువల్గా ఆ రోజు మహిళలు ఏం చేయాలంటే యాక్చువల్గా ఉపవాసం ఉండాలి. బియ్యంతో చేసిన పిండి వంటలు బియ్యంతో చేసిన వంటలు అనేది, అన్నం కానీ బియ్యంతో చేసిన ఏ టిఫిన్స్ కానీ తినకూడదు. యాక్చువల్గా ఈ ఒక్క రోజు ఉపవాసం ఉండేది ఉంటే సంవత్సరంలో ఉన్న 24 ముక్కోటి ఏకాదశిలోకి ఉన్నంత ప్రాముఖ్యత దీనికి అంటుంది. ఈ ఒక్కరోజు మనకు ఉపవాసం చేయగలిగితే మీకు మీ సంవత్సరంలో వచ్చి అన్ని ఏకాదశిలోకి ఉన్నంత పుణ్యఫలం అనేది రోజు మీకు దక్కుతుంది. మహిళ ఏం చేయకూడదు మరి? యాక్చువల్గా ఏంటంటే పొద్దున్న నుంచి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఆయన నామస్మరణ చేయాలి. బియ్యంతో వేసిన వస్తువులు తినకూడదు, ఎక్కువ స్మరణ చేసుకుంటాలి. పిండి దీపాలతో దీపం పెట్టుకోవాలి. పిండి దీపాలు ఉంటాయి, స్వామివారు చాలా ఇష్టము. పిండి దీపాలతో దీపం అనేది పెట్టాలి. అంటే మన ఏకాదశిలో అనేది సంవత్సరానికి 24 ఏకాదశిలో వస్తాయి చెప్తున్నారు. ఈ ఏకాదశికి ప్రత్యేకత ఏంటండి మా మహిళలకి? ఈ ఏకాదశి స్పెషల్ ముక్కోటి ఏకాదశి అంటే యాక్చువల్ ఈ స్వామివారు ఈ రోజు యాక్చువల్ లేస్తారు. యాక్చువల్ ప్రతి సంవత్సరంలో 6 నెలలు పడుకుంటారు, లేచి ఉత్తరదర్శనం ఉంటుంది కదా, అదే ఈ రోజు ప్రాముఖ్యత అన్నట్టు. అందుకోసం ఈ రోజు ఫాస్టింగ్ అండ్ పుణ్య అభిషేకం చేసుకుంటూ. ఇంకోటి ఏంటంటే ఏ గుళ్ళల్లో కూడా వెంకటేశ్వర గుళ్ళకి లోపలికి అలౌ చేయరు, భక్తులని లోపలికి అలౌ చేయరు. ఈయన గుళ్ళకి ఎందుకు అలౌ చేస్తాము అంటే వంశపారంపర్యంగా దేవాలయం ఏంటంటే వెలిసిన దేవాలయం కదా, వెలిసిన ధ్వజస్తంభం కూడా లేదు కాబట్టి భక్తులను లోపలికి అలౌ చేస్తూ ఉంటాము. ఈసారి స్పెషల్గా ఏంటంటే అందరూ సర్వేజన సుగుణ భవంతి అంటే లోక కళ్యాణార్థమని భక్తుల కోరిక మేరకు లోపలికి అభిషేకం చేసుకోవడం వల్ల వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది, జీవితాలు మారుతాయి కదా. లోక కళ్యాణార్థమని లోపలికి అభిషేకం భక్తులతో చేయించడం అనేది జరిగింది.
చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం అయితే ఉంది. 365 రోజులు ఇక్కడ ఉత్తర దర్శనం చేయడం వల్ల కోరుకున్న నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడే జిల్లా నలుమూలనే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అంటే తాళపూసపల్లికి వచ్చి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. అయితే ఎందుకు అని చెప్పేసి కూడా మన ఇక్కడ మాట్లాడడానికి ఆలయం సంబంధించిన అధికారులు మనం ఉన్నారు, వాళ్ళని తెలుసుకుంటున్నారు. నమస్తే. అంటే తాళపూసపల్లి గ్రామానికి ఒక ప్రతిష్టత ఉంది. అంటే ఎందుకు ఇట్లా 360 రోజులు ఉత్తర దర్శనం చేస్తారు భక్తులు, లేకపోతే వాళ్ళు కోరుకున్న నెరవేరితే వాళ్ళు బాగా నమ్ముతున్నారు? గోవింద గోవింద. మా స్వామి కొన్ని వందల ఏళ్ల కింద వెలిసిన స్వామి ఎట్లయితే వెలిసిండో ఇక్కడ ఉత్తర ద్వారం అనేది స్వామి ఏర్పాటు చేసిందే, ఇంట్లో మేము ఎవరో ఏర్పాటు చేసింది కాదు. స్వామి వెలిసింది కాబట్టి దానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ స్వామిని ఎవరైనా ఎక్కడ మా రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వస్తారు, మా పక్క గ్రామాలలో కూడా వస్తారు. ఇక్కడ మొక్కిన మొక్కులు ప్రతి ఒక్కరికి ఏదో వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇట్లనే మా స్వామి కోరిక మీద ప్రతి సంవత్సరము మా ఉగాది నుంచి ఒక నెల రోజులు ఇక్కడ జాతర నడుస్తుంది. ప్రతి 5 శనివారాలు ఇక్కడ జాతర ఉంటది. ఈ జాతర సందర్భంగా కూడా వెనకటనైతే ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి బండ్లు కట్టుకొని వాటికి బండ్లకు డెకరేషన్ చేసుకొని వచ్చి ఇక్కడ గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి వారిని ఇక్కడ వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరినాయని స్వామిని పూజించి ఎప్పుడు ప్రతి జాతర సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో కొన్ని వందల బండ్లు వచ్చి ఇక్కడ దాన్ని ఏమంటారు మన ప్రదక్షిణ ఉరుసులాగా మన ఇప్పుడు నర్సంపేట దగ్గర ఎట్లయితే జాతర కందూరులయ్యం అంటారు వాటిని చేసినట్టు ఇక్కడ చేసుకొని అందరూ భక్తులందరూ అందరికీ సుఖశాంతులతో ఇక్కడ మా ఊరిని కూడా మా స్వామి చేయబట్టి ఇంతవరకు మా ఊర్లో ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఇంతవరకు ఒక్కరం ఒక మాటలు అనుకొని కానీ తిట్టుకొని కానీ కొట్టుకొని కానీ ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు లేవు. ఎప్పుడు ఉన్నా ఆ 4 రోజులు ఏదో రాజకీయంగా ఉంటాం తప్ప తర్వాత అందరం కలిసికట్టుగా మా స్వామి దీవెనతోటి మేమందరం కూడా ఇక్కడ ఊరంతా చల్లగా ఉంటది. మా తాళపూసపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏమిటంటే మన రాష్ట్రంలోనే స్వయంగా వెలిసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన నిత్యము ప్రతిరోజు కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది జరుగుతుంది. అది మన రాష్ట్రంలోనే స్వయంగా వెలిసింది మా తాళపూసపల్లి దేవుడు మాత్రము. మరి కావున యొక్క ఈ విశిష్టతను చాలా మహిమగల వ్యక్తి ఆయనను కోరుకుంటే ఏదైనా మనం సాధించుకుంటాము. ఎందుకంటే ఆ దీవెనలను ఆయనను చల్లగా మనల్ని చూస్తాడని నమ్ముకుంటాము. కావున నన్ను కూడా గెలిపించినందుకు స్వామివారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గుడి అభివృద్ధికి కూడా నా వంతు సాయంగా పెద్దలు అందరితోటి గ్రామస్తులతోటి మమేకమై అందరి సహకారంతో గుడిని కూడా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఇచ్చేసినటువంటి ఉత్తరధార దర్శనానికి వచ్చిన భక్తులందరికీ సుస్వాగతం చెప్పాము. కావున అందరికీ దయచేసి మా దేవుడు చాలా మహిమగల వ్యక్తి, ఆయనను మీరు కోరుకోండి. ఖచ్చితంగా మీకు న్యాయమైన కోరిక అయితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాడని నేను నమ్ముకుంటున్నాను. కావున దయచేసి భక్తులందరికీ నా గ్రామం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా తాళపూసపల్లి గ్రామంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి దేవుని ఆశీర్వాదాలు తీసుకున్న భక్తులకు, వివిధ గ్రామాల నుంచి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క గుడి విశిష్ట అంటే పురాతనమైన దేవాలయం, ఏదో నిర్మించినది కాదు. వెనకటి నుంచి ఆచారం మా గ్రామంలో ఈ ఎన్ని ఏళ్ల కింద అనేది కూడా ఇంతవరకు తెలియని విషయం. అంటే అంత పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం శివరాత్రి నుండి ఉగాదానికి 4 వారాలు జాతర జరుగుతుంది. ఆ జాతర చుట్టుపక్కల వాళ్ళు నా చిన్నతనాన బండ్లు కట్టుకొని వచ్చి బండ్లు చుట్టూ తిరుపుతూ ఉండేది. ఇక్కడ మామిడి చెట్లు ఉండేది, మామిడి చెట్ల కింద వంటలు చేసుకునేది. ఒక మాట ఏంటంటే వేటకు వచ్చిన వెంకటేశ్వర స్వామిని ఇక్కడ యాటలు కోయటము, కోళ్ళు కోయటము, ఆ విధంగా కూడా ఈ యొక్క దర్శనాన్ని చేసుకునేది. మరియు గ్రామస్తులకు, ఇతర గ్రామస్తులకు బాగా అభిమానం ఏది అంటే ఇక్కడ మొక్కుకుంటే ఈ యొక్క దేవుని ఆశీర్వాదాలు బాగుంటాయని గత ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా
ఏది శ్రీరామ్ భద్రి అయితేంది, వేం నరేందర్ రెడ్డి అయితేంది, జనార్దన్ రెడ్డి అయితేంది, శంకర్, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు వాళ్ళకి గెలుపు ఓటములు సహజం, కానీ వాళ్ళకు ఒక నమ్మకం ఇది. ఆ విధంగానే ఆశీర్వాదాలు తీసుకొని, దేవుని ఆశీర్వాదాలు తీసుకొని వీడొక కార్యక్రమాల లెక్క వాళ్ళు వస్తూ ఉండేది. ఈ గ్రామ అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా రవిచంద్ర రెడ్డి గారు చొరవ తీసుకోవటం, నాళ్ళ వీరన్న ప్రకాశ ఎలక్ట్రికల్ గారు వారు కూడా, గ్రామస్తులు కొంతమంది ముఖ్యులు కూడా చొరవ తీసుకొని దీని అభివృద్ధికి ఇంతవరకు చేసిరు, ఇంకా కూడా చేస్తారని ఆశిస్తూ వారికి కూడా ఆలోచన ఉన్నది చేద్దామనేది. ఇక్కడ కూడా ముఖద్వారం కూడా కడదామని ఇక్కడ పెద్దలు కొంతమంది ఉన్నారు. దానికి మా గ్రామస్తుల సహకారాలు కూడా మేము ఉంటాయి. వాళ్ళు దీనికి అభివృద్ధి పథకం నిలబడితే మాత్రం. మరియు అదేవిధంగా ఈ యొక్క గుళ్ళో మాకు పూజ్యులు గౌరవ హెడ్ మాస్టర్గా ఉండేది లక్ష్మణాచారి గారు, వారు ఇన్ని రోజులు కూడా ఈ యొక్క గుడిని బాగానే పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇకనైనా నేను అనేది ఏంటంటే భక్తులకు బాగా ఇష్టం ఈ గుడి దేవాలయం. అయ్యగారు దయచేసి మన్నించండి, మేము అనేది వేరే కాదు. మీరు ప్రతి ఒక్క శనివారము మరియు ఏదన్నా విశిష్టత ఉన్నప్పుడు మాత్రం పెందలాడే వచ్చి భక్తులు రాకపోనండి, మీరు ఆ యొక్క కార్యక్రమాల్లో ఉంటే వారు ఆ విధంగా దర్శించుకుంటారు. మీ ద్వారానే యొక్క అభివృద్ధి ఈ దేవుడు ఇంకింత ఇంప్రూవ్ అవుతాయని మా ఆలోచన. అదే విధంగా చేసుకుంటారని మేము ఆశిస్తూ మీకు అందరికి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలుసుకున్నాం. వైకుంఠ ఏకాదశి రోజు మొత్తం ఉన్నప్పుడు స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని వాళ్ళు అంటే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అంటే కోరుకున్న కోరికలు నెరవేరుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం అవుతుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనం ఏదైతే ఉందో అది ఒక్కరోజు మాత్రం ముక్కుడు ఏకాదశి రోజు మాత్రం ఉంది. కానీ ఇక్కడ తాళపూసపల్లి గ్రామంలో 360 రోజులు ఆ స్వామివారు మాత్రం భక్తులకి ఉత్తర దర్శనం ఇచ్చి అందరికీ వాళ్ళకి అంటే వాళ్ళకి కోరిక నెరవేర్చడానికి వాళ్ళకి దర్శనం ఇస్తారని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం అవుతుంది. ఇది ఇక్కడ